అయ్యా బండి అయితే పుట్టు పుట్టు అయిపోయింది. మమ్మీతో ఇదే పరిశాన్ రా. నీకేది కాదురా, నీకు కన్న కడుపుకు ఎట్లుంటదిరా? ఎందుకు ఉరికినావు మరి? అరే ఎందుకు ఉరికినావు అంటే నేను చూసుకుంటామేనమ్మా. నాకేం తెలుసు వాడు రోడ్ మీద ఉంటాడని. అమ్మా నాకు ఇంటనే నెత్తను గుద్దుకుంటున్నావురా. నెత్తను గుద్దుకుంటున్నావా? తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. నీకెంత పుండ అయితే నేను బట్టదా అని ఆ మంది పెట్టి తక్కువ వేసిందా? మళ్ళీ కాలుకి ఏమైనా అయిందంటే ఏ చూసుకోలే బ్రో. సడన్ గా వచ్చేసరికి ఎట్లా ఎంత పెద్ద పిల్లగా లేదు, కాలుకు చెయ్యికి నెత్తికి ఎందుకు? మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. యూట్యూబ్ లోనే కాదు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అయితే జర నాకు నిమ్మలంగా ఉంటుంది. సో గైస్ మన కేటీఎం బైక్ ని అయితే యాక్సిడెంట్ అయింది. బండ్ల మీద జర మెల్ల ఊరి అసలు అనుకోలే. అమ్మ ఆడు ఎంత చెడు ఉందంటే అంత చెడు ఉంది. ఇంటి పోయిన అనుకో మా అమ్మ మాత్రం పొట్టు కొడుతుంది. వీడియో తీయకరా బాబు, మళ్ళీ మా అమ్మ వచ్చిన అనుకో అడ్డం వచ్చిండు సడన్గా. గైస్ మీరు కూడా బండ్ల మీద పోతే సరే మెల్ల పోతే. సో కథ ఏంటంటే మనం ప్రాంక్ వీడియో వేస్తాం అనమాట. పెద్ద ప్లానింగే. సో ఏంటంటే వీళ్ళందరూ మన టీము, ఒకసారి చూపి వీళ్ళందరికీ. సో హాయ్. సో కథ ఏంటంటే మా ఇంటికి వీళ్ళు పోతాయి. ఇప్పుడు ఈ కట్లు కట్టించుకొని మా ఇంటికి పోతా. మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుంది, నేను బండి మీకు పడ్డా అంటే ఉట్టే నమ్మేస్తాను మా మమ్మీ. సో మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో మీకు ఒకసారి చూపిస్తా. సో మీరు లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా కూడా అండి. కిరాకంటే కిరాకుంటుంది వీడియో. ఈ అమ్మ జఫనా కొడుక. గాయ్స్ మీరైతే బండ్ల మీద మెల్ల ఊరి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ నా యాక్టింగ్ ఏందో ఇప్పటి నుంచి మీరు చూస్తారు. ఈ అమ్మ చెత్త నా కొడుక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడుక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. A few moments later. గాయ్స్ మేము ప్రాంక్ చేస్తే మొత్తం నిజంగా నిజంగా అయినట్టే ఉండాలని చెప్పేసి ఏం చేస్తున్నామంటే నా అసలైన వైజర్ వేసేసి డూప్లికేట్ వైజర్ వేసిన అనమాట. అంటే అది రీపెయిన్ కాదు. సో ప్రాంక్ ఏంటంటే మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాము యాక్సిడెంట్ అయినట్టు. సో నా బండికి కొంచెం డ్యామేజ్ అయితే మా మమ్మీ ఉట్టిగా నమ్మేస్తుంది. నాకు యాక్సిడెంట్ అయిందంటే ఉట్టిగా నమ్మేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏడపోయినా సరే రోడ్ల మీద పడతారు రాబోయే అని చెప్పి మా మమ్మీకి భరోసా ఉంది. మీరు నిజంగా నమ్మాలని చెప్పేసి ఇంట్రోలో మీరు నిజంగా నమ్మాలి, యాక్సిడెంట్ అయినట్టు నమ్మాలి, నాకు దెబ్బలు ఆగినట్టు నమ్మాలంటే మనకి బండి జర కింద మీద ఉండాలి. సో అట్లా అని చెప్పేసి నేనైతే వైజర్ అయితే ఇరగొట్టేస్తున్నా. కింద పెట్టి వలగొట్టి ఫిట్ చేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదో తేడాగా ఉందేంటి? సో గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము. మా మమ్మీ అయితే షాక్ అయిపోతుంది ఏడికాడికి. ఎందుకంటే నేను అడ్డా అంటే ఉట్టినే నమ్మేస్తాను మా మమ్మీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం యాక్టింగ్ చేసేయాలా. వస్తుంది నీట్గా అయితే వీడియో. సరే వెళ్ళిపోదాం. వీడియో మా మమ్మీ చూసేటప్పుడు వీడియో తీయకు, ఓకేనా? యాక్సిడెంట్ ఇరిగిందే.
పరిశాన్ రా, నేను చెప్తానే ఉన్నా. ఏం కాలేదు. బొక్క బాగా జరిగిందా? స్కానింగ్ తీపియాలండి. ఇప్పుడు మనం అయితే కరెక్ట్గా వచ్చినారు, మళ్ళీ చూపించుకోవాలన్నాడు. నెత్తి తాకిందా? అంతే. ఎందుకని ఇట్లా ఆగం చేసుకుంటున్నావు జీవితము? నువ్వు ఒక్కనే ఉన్నావారా ఇంతగానం తిరుగుడు చేసుడు? నీకేం చెప్పిండ్రా పోతప్పుడే? బాగా గుంజుతుందా కాను? చెప్తుంటేనే ఏంటి లడ్డోలే పోతుంది. ఏం వెళ్ళానే పోయినారా? ఏడింటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నావు. అది ఇట్లా నడవనీకి వస్తలేదా? బాగా రాసుకోవాలి అంటే కాళ్ళు వేస్తలేదా? లేస్తుంది కానీ జర నొప్పులు వస్తుంది. నొప్పులు వేస్తుందా? నీకేది కాదురా, నీకు కన్న కడుపుకు ఎట్లుంటదిరా? నీకేం కాదు, నాకెంత బాధ ఉంటుంది. నీకు ఎన్ని తాకినా నీకేం కాదు. ఈడ తాకిందా? ఏడైంది? నేను పోతప్పుడు కూడా చెప్పిన ఇంటి ఎక్కడికి రా ఏడికి రా అని చెప్తే నేను పోతప్పుడే చెప్పినానా చపాతీలు చేసిన తిందిరారా అని అంటే ఆగో వస్తున్నా అనుకుంటే ఎవరో ఫోన్ చేసిరు ఉరికిండు. ఇంకా నయ్యం నయ్యం కాదన్నా, ఏదైనా కానీ ఆ మనిషి ఎట్లా కోలుకుంటారు చెప్పు? ఇంత ముందుకు తాకిందే కదా తాకిందా? అన్ననేనా? అదే తాకినప్పుడమ్మా అంతే. ఇంకా పొక్క చెప్తింటేనే ఏంటి లడ్డోలు. ఎందుకు ఉరికినావు మరి? అదే ఎందుకు ఉరికినావు అంటే నేను చూసుకున్నామేనమ్మా. నాకేం తెలుసు వాడు రోడ్డు మీద ఉంటాడని. అమ్మా నాకు లోపల వచ్చిందా? బయట బయట లోపల పంపాము. లోపల నడవనీకి వస్తుందా? కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది. వీడియో అయితే ఆన్లో ఉంది కానీ కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది. ఇప్పుడు అసలైన యాక్టింగ్ ఇక్కడ బయట పడుతుంది. మరి చూడరి. అరే జఫా రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లకడి కపాల్. అదే మన వీడియో కరెక్ట్ దిగుంటుంది. అది मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నొప్పుల సూది కూడా ఇవ్వలేదా? ఇచ్చిండు. ఫరాష్కం అనుకుంటావా? నేను చెప్పి ఏం కాలేదు. అన్నకు ఒకసారి ఫోన్. ఏం కాలేదంటే నీకు కాలేదని ఉంటుంది అది. నాకు ఎందుకంటే అనిపిస్తుందా? బాగా వెళ్ళిందా బొక్క బయటికి? అంటే తాకింది అండి. పట్టు పట్టించుకోమన్నాడా లేకపోతే ఏమన్నా? పట్టు కట్టుకున్న తర్వాత స్కానింగ్ అది ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ చూస్తాను. వాళ్ళకి ఏం ఫోన్ చేయకమ్మా. వాళ్ళకి ఫోన్ చేస్తున్నప్పుడు అన్నకి చేస్తున్నారా? నాకేందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఆయన ఒక పర్సన్. ఓకే వర్షాన్ని అంటే ఇట్లా చాయ్ వస్తున్నావా? ఇంక యాక్సిడెంట్ అయిందిరా. తమ్మినికి పోయిండు. ఆట గుద్దుకున్నట్ట కాలుకు తాకింది. కాలు బొక్కంతా కనబడుతుంది. ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. అమ్మ పడవ ఇంతనే నెత్తను గుద్దుకుంటున్నావురా. నెత్తను గుద్దుకుంటున్నావురా. ఆ నొప్పి లేసాను మన నెత్తను గుద్దుకుంటున్నావురా. ఊకో తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. నెత్తులు వస్తుంది గట్టిగా. నెత్తికి బాగా తాకిందా? నెత్తి తాకిందా బాగా?
నెత్తిన వస్తుంది గోళీ నెత్తిన గోళీలు వేసుకున్నావా బాగా దొరికింది ఎందుకు ఆగం చేసుకుంటాము చెప్తుంటలేము అసలు ఎవరు రావని చెప్పు కూడా నీకేమన్నా అయిందంటే నీకెంత పుండ అయితే నేను బట్టలు అని ఆ మంది పెట్టి తక్కువ వేసిందా మళ్ళీ కాలుకి ఏమైనా అయిందంటే నేనే కదా మన న్యాయం చేయాలంటే ఎంతసేపు రా ఎవరి గురించి ఆలోచించమా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పింది తినాలి ఎప్పుడైనా కానీ చూసుకోలే బ్రో సడన్ గా వచ్చేసరికి ఎట్లా ఎంత పెద్ద పిల్లగా లేది కాళ్ళకు చెయ్యికి నెత్తికి కాళ్ళకు మొక్కగానే పడుతుంది అంటే భయమైంది చూడ ఏం కాలేదు ప్రాంక్ చేసినాం చూడు కాలు కూడా ఏం కాదు అంతా ఉట్టిదే పట్టి ఆయప్పలకి చూడు ఉట్టి అన్న వీడియో తీసుకురా చూడు కెమెరా అనిపిస్తుందా ఇంకా కంటిన్యూ చేద్దాం ఎమోషనల్ అయిపోయిందా అరే నీ అమ్మ చూడు ఏం కాలే అన్న కూడా చెప్పినాను మా అన్న కూడా ఆల్రెడీ చెప్పేస్తా నేను అన్న ప్రాంక్ చేస్తున్నా అది చేయాలని చెప్పాడు కాకపోతే టైంకి లేడనమాట ఆఫీస్ లో అంటే ఆఫీస్ కాడికి వెళ్ళిపోయాడు దెబ్బ ఏం దాకలేవాడు నాకు ఎట్లా అనిపించదు కాదు ఎవరికైనా బాధనే ఉంటదిరా ఎట్లా అనిపించేది ఏముంది వీడియోల గురించి కాలు చేతులు ఇరగొట్టుకొని కన్న తల్లి దగ్గరికి వస్తే అది నిజమే అనుకోని ఎవరైనా బాధపడతారా ఎట్లా రియాక్షన్ అవుతావు ఏంది కదా నేను చెప్పినా వీడియోలు తీస్తా అని చెప్పి ఫస్ట్ ప్రాంక్ నీవేంది ఫస్ట్ నీ మీద స్టార్ట్ చేసిన నీకు ఎట్లా అనిపించింది అంటే నువ్వు నమ్మినావు ఆయన నిజంగా అసలు నేను నిజంగా నమ్మినా ఎందుకు నమ్మినావు అంటే అంత భరోసా లేదా నేను బండి మీద పోతే నిమ్మనం గుద్దుకొని కింద పడ్డా కానీ నేను పడలేదు అన్నట్టే వస్తావు నువ్వు ఇవిరా సో గైస్ చూసిరు కదా మా మమ్మీ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది సో ప్రాంక్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా మళ్ళీ మా మమ్మీ ఏడ్చుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి నేను ప్రాంక్ వీడియో తర్వాత ఫస్ట్ నిమ్మలంగా ఉండాలని చెప్పేసి ఇంత పెద్ద పట్టి కట్టుకొని వచ్చి ఉత్తగంట ఎవరు నమ్ముతారు చెప్పు అటుంటే మన ప్రాంక్ చేస్తే మొత్తం ఎట్లుండాలంటే నిజంగా అయినట్టే ఉండాలి నీకు ఎట్లా అనిపించింది చెప్పు ఒకసారి వీడియో చెప్పు ఫస్ట్ నీ మీద స్టార్ట్ చేసిన చూసి ఎంత ఎమోషనల్ అయింది అసలు చుట్టుపొట్టు ఏడుస్తుంది అమ్మా నేను ఇంతగానో ఎమోషన్ అయితే అనుకోలేదు సార్ ఇంత ఏడుస్తా అనుకోలేదు నేను నిజంగా షాక్ అయిపోయినాను నేను ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది సో గాయస్ ఎప్పుడైనా సరే ఇంట్లో మీద ఇట్లాంటి ప్రాంకులు లేకూరు ఎందుకంటే మీకు తెలవాలి అమ్మ ప్రేమ అనేది ఎట్లుంటుందో మీకు తెలవాలని చెప్పేసి నేనైతే వీడియో ఇస్తున్నా కట్టుకొని వచ్చినా నిజంగానే అనుకుంటారు నిజమంటే కూడా ఎవరు నమ్మరు ఇట్లాంటి వాళ్ళు నమ్మకూడదు మ్యూజిక్ బాగా
నిజంగా అసలు షాక్ అయిపోయింది ఏడికాడికి. ఏం కాదు ఇక చెప్తున్నా ఒకటే, అమ్మ ప్రేమ అనేది బయట పెడతాదో పెట్టదో తెలియదు కానీ అమ్మకి మాత్రం ఎప్పటికీ ప్రేమ ఉంటుంది, కొడుకుల మీద అయినా సరే ఎవరి మీద సరే. చూసిరిగా జర దెబ్బ తాకిందంటే పుట్టు ఏడుస్తుంది. ఇక రేపు మనం ప్రాంకులు చేసినాం అనుకో ఇంకేం లేదు. సో బాయ్ చెప్పేసి అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడు కట్లు కట్టుకొని వచ్చి ఉత్తగా నన్ను మొత్తం నేను ఏడ్చినాక చేసినాక అప్పుడు కట్లు ఇప్పి చూపిస్తుంటు నాకు. సో గాయ్స్ నేను కూడా ప్రాంక్ వీడియో స్టార్ట్ చేసిన చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఈ వీడియో. సో మీరు షాక్ అయ్యారా లేకుంటే మీరు ప్రాంక్ అయ్యారా లేకుంటే మీకు తెలుసా అనేది నాకు తెలియదు. సో మీకేమనిపించిందో కింద కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలో అవి కూడా నాకు మెసేజ్ చేయండి. అట్లాంటి ప్రాంకులు కూడా నేను తీస్తాను. సో ఏంటంటే మన యూట్యూబ్లో 2 రోజులకు ఒక వీడియో కంపల్సరీ అయితే వస్తుంది కంపల్సరీ. సో జస్ట్ ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. పెట్టిన వీడియోకి ప్రతి ఒక్క దానికి లైక్ కొట్టారు అనుకో జర మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మా మమ్మీ మీద ప్రాంక్ చేసినందుకు సారీ అనమాట, ఎందుకంటే మా మమ్మీ చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. సో ఏంటంటే ప్రాంక్ వీడియో అనేది రియాలిటీగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి అట్లా చేసిన. సో ఎవరు ఏమనుకోకండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియో చూస్తేనే మనకి రీచ్ అనేది పెరుగుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తేనే మనం అనేది కొంచెం సక్సెస్ అనేది ఛాన్స్ ఉందన్నమాట. సో నేను ఎట్లా కష్టపడతా అంటే మీరు దానికి సక్సెస్ అనే పేరు పెడతారు, అంతగానో కష్టపడతా అనమాట. సో లేట్ చేయకుండా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టకుండా లైక్ కొట్టండి. ఇలాగే సపోర్ట్ చేసి ఉండండి, సెట్ అయిపోతా ఉంటాం. అలా రైట్ బాయ్ బాయ్, టేక్ కేర్, అందరికీ జాగ్రత్త, లవ్ యూ, బాయ్.